ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు, ముఖ్యంగా జక్క రాఘవరావు గారు, వెలుగుపూడి లక్ష్మణరావు గారు, 111 సంవత్సరాల స్వామీజీ, అలాగే విచ్చేసిన పెద్దలందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి సర్వమత శాకాహార సమ్మేళనం మెగా మహాకరుణ సద్భావన ర్యాలీ. ఇందాక యూట్యూబ్లో చూస్తే ఏం టైటిల్ ఉందంటే శాకాహార శంఖారావం అని ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ధ్యానం గురించి వేదాలు ఏమనుందంటే నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం హోమం, నాస్తి ధ్యానం సమం దానం, నాస్తి ధ్యానం సమం తప, తస్మాత్ ధ్యాన సమాచరేతనుంది. అంటే ధ్యానంతో సమానమైన తీర్థయాత్రలు లేవు, ధ్యానంతో సమానమైన యజ్ఞ యాగాది హోమాలు లేవు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన దానము లేదు, వెంటనే చేయడం మొదలు పెట్టండి అని ఉంది. మరి అటువంటి మహత్తరమైన ధ్యానానికి ఏ పరిమితులు, ఏ నియమాలు, ఏ హద్దులు లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం చేసుకునే విధంగా అందుబాటులో తెచ్చిన మన బ్రహ్మర్షి పత్రిజీ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఆ మహానుభావుడు ఈ ధ్యానాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మన లక్ష్మణరావు గారు, జక్క రాఘవరావు గారు లాంటి మహానుభావుల్ని తీర్చిదిద్దుతూ, మరి ప్రతి ఒక్కరి సొసైటీకి ఒక సిలబస్ ఉంటుంది. ఒక సొసైటీకి ఒక గురువు ఉంటారు, ఒక దాంట్లో పూజ ఉంటుంది, మంత్రం ఉంటే ఇంకోటి ఉంటుంది. మరి పత్రి సార్ ఒకటే అన్నారు, నేను మీ గురువుని కాదు, మీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుడిని అంటూ ప్రతి ఒక్కరితో మైత్రి చేస్తూ ప్రతి ఒక్కరికి మైత్రి ద్వారా ఎలా అందించాలో చూపించిన ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలా ఆ మహానుభావుడు జక్క రాఘవరావు గారు, వెలుగుపూడి లక్ష్మణరావు గారు లాంటి మహానుభావుల ద్వారా ఒకప్పుడు ధ్యాన యజ్ఞాలు పెట్టారు ఎవ్రీ ఇయర్. ఆ యజ్ఞాల తర్వాత ధ్యాన మహాచక్ర మన గుంటూరు వెలుగుపూడి లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఆయన ద్వారానే తీర్చిదిద్దబడింది మన కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్. అనంతరం అక్కడ సెటిల్ అయిపోయి నిరంతరం ప్రతి సంవత్సరం జరుగుతూ ధ్యాన మహాచక్రాలు. ఎట్ ప్రజెంట్ పత్రి సార్ ఫిజికల్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ధ్యాన యజ్ఞం అంటే మనకి ఎవరు గుర్తొచ్చేది? మరి దానికి టైటిల్ ఏం పెట్టామంటే పత్రిజీ ధ్యాన మహాయాగం అని పెట్టి, పత్రి సార్ ఫిజికల్గా లేని మొదటి యాగంలోనే అసలు ఎంత జనం వచ్చారంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ మహానుభావులు అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి పత్రి ధ్యాన మహాయాగం వారు ఆహ్వానం పలుకుతున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దివ్య ఆశీస్సులతో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 డిసెంబర్ 21 ఆదివారం అంతర్జాతీయ ధ్యాన మహోత్సవాలతో ప్రారంభం చేసుకుందామా? మరి డిసెంబర్ 21 నుండి 31 వరకు ఒక మహానుభావుడు అన్నారు. ఏమన్నారంటే ఎక్కడైతే వేలాది మందిగా ధ్యానం చేస్తూ ఉంటారో వారి ధ్యానం ద్వారా అపారమైన విశ్వమయ ప్రాణశక్తి భూమండలానికి ఛానల్ అయ్యి ఆ శక్తి ద్వారా ఈ భూమండలంలో ఎటువంటి విపత్తులైనా, నెగటివ్ ఎనర్జీ అయినా, ప్రళయాలైనా, భూకంపాలైనా ఏవైనా ఆపేయచ్చు అన్నారు. అటువంటి మహోన్నతమైన పత్రిజీ ధ్యాన మహాయాగం మరి పత్రిజీ శక్తి స్థల్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి. మరి పత్రి సార్ అన్నారు అది మనందరి పుట్టినిల్లని. వెళ్దామా? ఒకసారి అందామా? చలో కర్తాల్, చలో కైలాసపురి. మరి ఈ ఓపెన్ చేసి అందరికి ఇవ్వాల్సిందిగా స్వామీజీ గారు, లక్ష్మణరావు గారు, జక్క రాఘవరావు గారు. మరొకసారి గట్టిగా చెప్తాం. బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి. చలో కైలాసపురి, చలో కైలాసపురి. కూర్చున్నాను. చలో కర్తాల్, చలో కైలాసపురికి, చలో కైలాసపురికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.